హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. అయితే ఈరోజు వాయు పురాణం ఏంటి, వాయు పురాణంలో మహాశివుడు బ్రహ్మదేవుడికి ఏ విషయాల గురించి చెప్పాడు అనేది తెలుసుకుందాం. మహాశివుడు బ్రహ్మదేవుడికి ఏమేమి చెప్పాడంటే, శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, ద్వాపర యుగంలో 28 మహాయుగాలు ఉంటాయని, ఒక్కో మహాయుగంలో ఉండే ద్వాపర యుగంలో వ్యాసుడి పేర్లు ఏంటో వివరించాడట. అదేంటి, వ్యాసుడు పేర్లేంటి అని అనుకుంటున్నారా? అవునండి, వ్యాసుడు అంటే ఎవరో చెప్తాను. 28 మహాయుగాల్లో ప్రారంభ దశలో ఉన్నటువంటి వేదాలను, ఇతిహాసాలను, పురాణాలను అన్నింటినీ క్రోడీకరించి, ఏకం చేసి, పొందపరిచి, విభజించే ఒక మహానుభావుడి పేరే వ్యాసుడు. వ్యాసుడు అంటే ఒక వ్యక్తి పేరు కాదండి, అదొక డిసిగ్నేషన్, అంటే ఒక పదవి అన్నమాట. అంటే ఒక్కో యుగానికి ఒక్కో వ్యాసుడు అన్నమాట. అలాగే బ్రహ్మ, ఇంకా మహేంద్రుడు అంటే ఇంద్రుడు, ఇలా దేవతలు, దేవగణాలు, ఈ పేర్లు అన్నీ ఒక్కో వ్యక్తి నామకరణాలు కావు, వారి వారి డిసిగ్నేషన్స్ అన్నమాట. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్, క్యాబినెట్ మంత్రులు ఎలాగో అలాంటి పదవులు అన్నమాట. వారి కార్యాచరణను బట్టి వారి పేర్లు ఉంటాయన్నమాట. ఒక్క పరమాత్ముడు తప్ప మిగతావన్నీ దేవతల పేర్లు కావు, వారి వారి డిసిగ్నేషన్. ఇంద్రలోకంలో ఇంద్రుడు, సప్తఋషి మండలంలో సప్తఋషులు, ధ్రువలోకంలో ధ్రువుడు, విష్ణులోకంలో విష్ణువు, బ్రహ్మలోకంలో బ్రహ్మ, ఇవన్నీ పదవులే, వారి వారి డిసిగ్నేషన్స్ అని. వారి వారి డిసిగ్నేషన్స్ బట్టి పనిచేస్తారని అర్థం. ఒక్కో మహాయుగానికి ఒక్కో వ్యాసుడు అన్నమాట. వ్యాసుడు అనేది ఒక పదవి, డిసిగ్నేషన్ అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.